వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఒకసారి ఊహించుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతనికి టెక్స్ట్ బుక్స్ అన్నీ బట్టి పట్టడం వచ్చు, కానీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే మాత్రం అసలు సాల్వ్ చేయలేడు. అవును. ఇలాంటి వాళ్ళని మనం చాలా చూస్తుంటాం. మన ట్రెడిషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి కూడా మొన్నటిదాకా అలాగే ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధమవుతున్న వారి కోసం ఈరోజు కరెంట్ అఫైర్స్ సోర్సెస్ నుండి సేకరించిన అత్యంత ముఖ్యమైన 5 అంశాలపై ఎలాంటి డ్రై ఫ్యాక్ట్స్ లేకుండా లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా వివరిస్తూ వాటి వెనుకున్న బ్యాక్గ్రౌండ్, అలాగే స్టాటిక్ జీకేని అనుసంధానించడం మన ఈ రోజుటి మిషన్. కరెక్ట్. సో మన అంశాల క్రమం చూస్తే, ఫస్ట్ న్యూరోసింబాలిక్ ఏఐ, సెకండ్ రూపాయి రక్షణకు ఆర్బీఐ జోక్యం, థర్డ్ చంద్రయాన్-3 హాప్ ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ ఆపరేషన్ నవజీవన్, మరియు లాస్ట్ది బీఎస్ఎఫ్ ఆల్ విమెన్ ఎవరెస్ట్ యాత్ర. రైట్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు. సో మొదటి టాపిక్, భారతీయ విద్యలో న్యూరోసింబాలిక్ ఏఐ అంటే ఎన్ఎస్ఏఐ. ఇందాక నేను చెప్పిన స్టూడెంట్ అనాలజీలాగే ఇప్పుడున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ కేవలం బట్టి పట్టే స్టూడెంట్ లాంటివి కదా. కానీ ఈ ఎన్ఎస్ఏఐ అనేది ప్యాటర్న్స్తో పాటు లాజిక్ కూడా అర్థం చేసుకునే ఒక క్లెవర్ స్టూడెంట్ అని ఆర్టికల్స్ చెప్తున్నాయి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? బేసిక్గా ఎన్ఎస్ఏఐ అంటే ఒక హైబ్రిడ్ ఆర్కిటెక్చర్. ఇందులో 2 విభిన్న టెక్నాలజీలు కలిసి పనిచేస్తాయి. మొదటిది డేటా డ్రివెన్ న్యూరల్ నెట్వర్క్స్, అంటే ఇది ఇమేజెస్ లేదా ప్యాటర్న్స్ రికగ్నిషన్ కోసం వాడతారు. ఓకే, అంటే ప్యాటర్న్స్ని గుర్తిస్తుందన్నమాట. అండ్ రెండవదొచ్చేసి రూల్ బేస్డ్ సింబాలిక్ లాజిక్. ఇది నాలెడ్జ్ గ్రాఫ్స్తో లాజిక్ని అప్లై చేస్తుంది. కేవలం ప్యాటర్న్స్తో కాకుండా ఒక రూల్ ప్రకారం ఆలోచించి అవుట్పుట్ ఇస్తుంది. వినడానికి బావుంది, కానీ మన దగ్గర ఆల్రెడీ పవర్ఫుల్ ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఎన్ఎస్ఏఐ దేనికి? ఫ్రాంటియర్ ఏఐ ఎందుకు ఫెయిల్ అవుతోంది? దానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రంటియర్ ఏఐ రన్ చేయడానికి భారీ ఎనర్జీ కావాలి. కానీ మన ఇండియాలో చూసుకుంటే కేవలం 47% గ్రామీణ పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లున్నాయి. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ చాలా ఉంది మన దగ్గర. కరెక్ట్. ఇక రెండోది వర్నాక్యులర్ డేటా ట్రాప్, అంటే ప్రాంతీయ భాషల్లో సరైన ట్రైనింగ్ డేటా లేకపోవడం. అండ్ మూడోది అత్యంత ప్రమాదకరమైనది, ఫేక్ ఫ్యాక్ట్స్ క్రియేట్ చేసే హాలూసినేషన్స్ రిస్క్. ఏఐకి తెలియకపోయినా ఏడో ఒక తప్పుడు ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. రైట్. ఎడ్యుకేషన్లో ఇలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా డేంజర్ కదా. మరి ఈ ఎన్ఎస్ఏఐ దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది? ఇక్కడే దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇది మన ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ఎన్సీఈఆర్టీ కరిక్యులం లాజిక్ ట్రీస్ ద్వారా ఫ్యాక్ట్స్ని గ్రౌండ్ చేయడం వల్ల హాలుసినేషన్స్ తగ్గుతాయి. అంటే ఆ వెరిఫైడ్ నాలెడ్జ్ నుంచే ఆన్సర్స్ ఇస్తుందన్నమాట. వావ్, ఇది చాలా సేఫ్. ఇక్కడ ఎగ్జామ్స్ కోసం మనం ఇంకో పాయింట్ యాడ్ చేయాలి. ఐఐటి ఖరగ్పూర్ వల్ల ప్రాజెక్ట్ ప్రాహేలిక ఏఐ గురించి మనం ప్రస్తావించాలి. ఎగ్జాక్ట్లీ. ప్రాజెక్ట్ ప్రాహేలిక ఏఐ అనేది గ్రామీణ ఒడిశా విద్యార్థులకు ఆఫ్లైన్లో నేర్పిస్తుంది. అండ్ ఇక్కడ C3AN ఫ్రేమ్వర్క్ ద్వారా ఎడ్జ్ డిప్లాయ్మెంట్ చేస్తారు. అంటే డివైస్లోనే లోకల్గా ప్రాసెస్ అవుతుందన్నమాట. అండ్ ఈ డేటా అంతా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023కి లోబడి సేఫ్గా ఉంటుంది. అవును, ప్రైవసీ అనేది చాలా ముఖ్యమిక్కడ. కరెక్ట్. ఈ టాపిక్ పూర్తయింది. తదుపరి అంశానికి వెళ్తూ మన సెకండ్ టాపిక్, రూపాయి రక్షణకు ఆర్బీఐ జోక్యం. ఇక్కడ నాకు లాజికల్ ప్రశ్న ఉంది. ఆర్బీఐ డాలర్లను అమ్మినప్పుడు మార్కెట్లో ఏమవుతుంది? అలాగే ఈ స్టెరిలైజ్డ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు అవసరం? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అసలు ప్రస్తుత పరిస్థితి చూస్తే మే 2026 నాటికి యుఎస్ డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ 97కు పడిపోయింది. 97? ఇది చాలా పెద్ద డ్రాప్ కదా. అవును. అందుకే ఆర్బీఐ రోజూ $1 బిలియన్ స్పాట్ మార్కెట్ సేల్స్ చేస్తోంది. అంటే డాలర్లను మార్కెట్లోకి వదిలి రూపాయలను తీసుకుంటోంది. కానీ ఇలా చేస్తే లిక్విడిటీ దెబ్బతింటుంది కాబట్టి ఓఎంఓస్ ద్వారా స్టెరిలైజ్డ్ ఇంటర్వెన్షన్స్ చేస్తోంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, రైట్? అంటే గవర్నమెంట్ బాండ్స్ కొని ఆ క్యాష్ని మళ్లీ మార్కెట్లోకి పంప్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అదే స్టెరిలైజ్డ్ ఇంటర్వెన్షన్. దీంతో పాటు $5 బిలియన్ బై సెల్ స్వాప్ యాక్షన్ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే ఓఎంసీస్ అంటే చమురు కంపెనీల కోసం స్పెషల్ డాలర్ విండో ఓపెన్ చేసింది, వాళ్ళు డైరెక్ట్గా డాలర్లు కొనుక్కోవడానికి. మరి మానిటరీ పాలసీ అండ్ క్యాపిటల్ ఫ్లో గురించి ఏం చెప్తారు?
స్పెక్యులేటర్ల మీద ఆర్బీఐ యాక్షన్ ఎలా ఉంది? మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్లను పెంచింది. అలాగే ఎల్ఏఎఫ్ క్యారిడోర్ను టైట్ చేయడం వల్ల స్పెక్యులేటర్ల ఓవర్నైట్ బారోయింగ్స్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు కరెన్సీ మీద బెట్ చేయలేరు. రైట్. ఓవర్నైట్ కాస్ట్ పెరిగితే వాళ్ళకి నష్టం కదా? ఇంకో పక్క ఎక్స్టర్నీ కమర్షియల్ బారోయింగ్స్, ఎఫ్పిఐ నిబంధనలు సడలించారు అండ్ మసాలా బాండ్లను ప్రోత్సహించడం ద్వారా కరెన్సీ రిస్క్ లేకుండా ఫండ్స్ తెస్తున్నారు. ఇవి ఎగ్జామ్స్కి చాలా కీవర్డ్స్. స్టాటిక్ జీకేకి కనెక్ట్ చేస్తే గతంలో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఆర్బీఐ యాక్షన్ తీసుకుంది గదా? అవును, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1998 సంక్షోభ సమయంలో రిజర్జెంట్ ఇండియా బాండ్స్ వాడారు. అలాగే 2013 టేపర్ టాంట్రమ్ సమయంలో ఎఫ్సిఎన్ఆర్డి డిపాజిట్ విండో వాడారు. ఇవి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. సూపర్బ్. ఈ టాపిక్ పూర్తయింది. తదుపరి అంశానికి వెళుతూ మన థర్డ్ టాపిక్ చంద్రయాన్-3 హాప్ ప్రయోగం. చంద్రుడు ఉపరితలం మన భూమిపై ఉండే మెత్తటి మట్టిలా ఉండదు కదా. అదొక పగిలిన అద్దాలు, రాళ్లతో పేర్చిన 2 లేయర్డ్ కేక్లా ఉంటుందని ఊహించుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. అవును, సైంటిఫిక్గా దాన్ని సాయిల్ అనరు, రెగోలిత్ అంటారు. అంటే పగిలిన రాళ్ళు, గాజు ముక్కల మిశ్రమం అన్నమాట. ఇక్కడ ప్రధాన అన్వేషణలేంటంటే విక్రమ్ ల్యాండర్ తన దగ్గర మిగిలి ఉన్న ఇంధనం అంటే రెసిడ్యువల్ ప్రొపెలెంట్ ఉపయోగించి 50 సెంటీమీటర్లు జంప్ చేసింది. దాన్నే హాప్ ఎక్స్పెరిమెంట్ అంటారు, రైట్? ఇది శాంపుల్ రిటర్న్ మిషన్స్కి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఇంకో ప్రయోగం ఏంటంటే చాస్టే ప్రయోగం. ఇది లూనార్ రెగోలిత్ థర్మల్ ప్రాపర్టీస్ను మ్యాప్ చేసింది. ఇందాక మీరు చెప్పిన ఆ 2 లేయర్డ్ స్ట్రక్చర్ గురించి ఇది క్లియర్గా చెప్పింది. ఆ 2 లేయర్డ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఏంటి? పైనున్న 2 నుండి 6 సెంటీమీటర్ల పొర ఒక థర్మల్ బ్లాంకెట్లాగా పనిచేస్తుంది. కానీ ఉపరితలం కింద డెన్సిటీ అకస్మాత్తుగా 750 నుండి 1600 కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్కి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వావ్! అంటే కింద చాలా గట్టిగా ఉందన్నమాట. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తులో దీని యూజ్ ఏంటి? ఫ్యూచర్లో లూనార్ బేసులు ఏర్పాటు చేయడానికి అండ్ ముఖ్యంగా ఉపరితలం కింద ఉన్న వాటర్ ఐస్ని మ్యాప్ చేయడానికి ఈ డెన్సిటీ అండ్ థర్మల్ ప్రొఫైల్స్ చాలా కీలకం. ఫౌండేషన్ ఎక్కడ వేయాలి అనేది దీనివల్లే తెలుస్తుంది. పర్ఫెక్ట్. ఈ టాపిక్ పూర్తయింది. తదుపరి అంశానికి వెళ్తూ ఆపరేషన్ నవజీవన్. నక్సల్స్ లొంగుబాటుకి సంబంధించిన ఈ ఆపరేషన్ ఒక ఎత్తైతే అసలు జాతీయ స్థాయిలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఎప్పటికల్లా నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. మార్చ్ 2026 నాటికి దేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే LWE ని పూర్తిగా నిర్మూలించాలని భారత ప్రభుత్వం స్ట్రాటజిక్ టార్గెట్గా పెట్టుకుంది. రైట్. మార్చ్ 2026. మరి ఈ ఆపరేషన్ నవజీవన్ డీటెయిల్స్ ఏంటి? ఝార్ఖండ్లోని రాంచీలో ఏకంగా 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో సిపిఐ, మావోయిస్ట్ మరియు జేజేఎంపీ కమాండర్లు కూడా ఉన్నారు. ఈ లొంగుబాటు అంతా ఝార్ఖండ్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ కింద జరిగింది. ఇందులో చాలా ఏజెన్సీస్ కోఆర్డినేట్ అయ్యుంటాయి కదా? అవును. జార్ఖండ్ పోలీస్, వాళ్ల యాంటీ నక్సల్ యూనిట్ అయిన జార్ఖండ్ జాగ్వార్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన కోబ్రా యూనిట్ సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. ఇక్కడ మనం స్టాటిక్ జీకే లింక్ చూసుకుంటే నక్సల్స్ ఏరువెతకు సంబంధించిన ఇతర ఆపరేషన్స్ కూడా రివైజ్ చేసుకోవాలి. సమాధాన్ డాక్ట్రిన్ అనేది ఒక మాస్టర్ స్ట్రాటజీ కదా? సమాధాన్ డాక్ట్రిన్తో పాటు గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ డబుల్ బుల్ మరియు ఆపరేషన్ కగార్. ఈ పేర్లను ఎగ్జామ్స్ కోసం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ ఒకే కాంటెక్స్లోకి వస్తాయి. ఈ టాపిక్ పూర్తయింది. తదుపరి అంశానికి వెళ్తూ బీఎస్ఎఫ్ తొలి మహిళా ఎవరెస్ట్ యాత్ర. దేశ సరిహద్దులను కాపాడే ఫోర్స్ ఇప్పుడు ఏకంగా ప్రకృతికి సంబంధించిన అత్యంత ఎత్తైన సరిహద్దును జయించడం చాలా అద్భుతమైన ఫీట్. నిజంగానే అద్భుతం. మొదటిసారిగా ఆల్ ఉమెన్ బీఎస్ఎఫ్ టీమ్ 8849 మీటర్ల మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది. అండ్ ఈ మిషన్కు వాళ్లు పెట్టిన పేరు మిషన్ వందే మాతరం. మిషన్ వందే మాతరం. ఈ పేరు పెట్టడానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి బీఎస్ఎఫ్ డైమండ్ జూబ్లీ, రెండవది వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా అలా పేరు పెట్టారు. నైస్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళక్కడ క్లీన్ హిమాలయ క్యాంపెయిన్ కూడా చేశారు కదా? అవును.
క్లీన్ హిమాలయ, క్లీన్ గ్లేసియర్స్ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు హై ఆల్టిట్యూడ్ క్యాంపుల నుండి వ్యర్థాలను కూడా వెనక్కి తెచ్చారు. ఆ ఎత్తులో చెత్త మోసుకురావడం చాలా కష్టమైన పని. అబ్జల్యూట్లీ. ఎగ్జామ్స్ కోసం బీఎస్ఎఫ్ అండ్ ఎవరెస్ట్కి సంబంధించిన స్టాటిక్ జీకే చూస్తే బీఎస్ఎఫ్ను డిసెంబర్ 1, 1965న స్థాపించారు, రైట్? ఇది ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అవును. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడుతుంది. అండ్ ఎవరెస్ట్ విషయానికొస్తే ఎవరెస్ట్ని నేపాల్లో సాగర్మాతా అని, టిబెట్లో చోమోలుంగ్మా అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ హిస్టరీ చూసుకుంటే 1953లో ఎడ్మండ్ హిలరీ, టెన్జింగ్ నార్గే దీన్ని తొలిసారి అధిరోహించారు. పర్ఫెక్ట్. ఈ టాపిక్ పూర్తయింది. ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నీ చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. టెక్నాలజీలో ఎన్ఎస్ఏ అయినా, స్పేస్లో చంద్రయాన్ అయినా, లేదా కరెన్సీ రక్షణ కోసం ఆర్బీఐ వ్యూహాలైనా ఇవన్నీ మన దేశం స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ రిలయన్స్ వైపు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తోందో తెలియజేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ నుండి స్పేస్ దాకా ప్రతి సెక్టార్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతోంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా ఈ కనెక్టింగ్ డాట్స్ను గమనిస్తూ చదివితే ప్రతి అంశం సులభంగా గుర్తుంటుంది. ఇవన్నీ ఒక పెద్ద పిక్చర్లో భాగమని మనం ఆలోచించాలి.